12 కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణకు బీజేపీ ఏమిచ్చిందని సీఎం రేవంత్ ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల కోసం ఢిల్లీ నుంచి ఎంతమందినైనా తీసుకురండి, దమ్ముంటే ఒక్క మున్సిపాలిటీ అయినా గెలవండి అంటూ రేవంత్ సవాల్ చేశారు. ఢిల్లీ బీజేపీ నేతలకు కాంగ్రెస్ కార్యకర్తల సత్తా ఏంటో చూపిస్తామని అన్నారు. మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నిన్న ఒక ఆయన ఢిల్లీ నుంచి వచ్చిండు. లావు మనగాడు లడాయి పోతేనంట వెనకాల ముగ్గురు నూకుడు మనగాళ్ళు వచ్చిరట. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు నిన్న పాలమూరుకు వచ్చిండు. ఆయన వెనకాల కిషన్ రెడ్డి, బండి సంజయ్, డికే అరుణ గారు ఆయన వెనకాల పోయారు. మరి నేను అడుగుతున్నా, ఈరోజు కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని, డికే అరుణమ్మ గారిని మీ జాతీయ అధ్యక్షుడిని తీసుకొచ్చింది కదా, మాకేం అభ్యంతరం లేదు. మోడీ గారిని, అమిత్ షా గారిని, మీ నాయకులు ఎంతమంది ఉన్నారో ఢిల్లీ మొత్తం, దేశం మొత్తం ఉన్నోళ్ళ అందరినీ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలలో ప్రచారానికి తీసుకురండి. ఒక్క మున్సిపాలిటీ అయినా మీరు గెలుస్తారేమో మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసుకుంటారు. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సత్తా ఏందో ఇవాళ బీజేపీ వాళ్ళకు చూపిస్తారు. నేను అడగదలుచుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుని 2014లో నరేంద్ర మోడీ గారు మా మహబూబ్నగర్ జిల్లాకు వచ్చినప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేస్తాము అని అన్నాడు. 3 సార్లు మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాడు. 12 సంవత్సరాలు బీజేపీ అధికారంలో ఉంది. మీకు చేతులు రాలేదా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలన్న ఆలోచన కానీ మీకు దేవుడు ఇవ్వలేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ కాళేశ్వరం ఇవ్వలేదు, జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలేదు, మెట్రో రైలు ఇవ్వలేదు, మూసీకి నిధులు ఇవ్వలేదు, రీజనల్ రింగ్ రోడ్డు పూర్తి చేస్తామని చెప్పలేదు. మరి ఏమి ఇవ్వడానికి మీ జాతీయ అధ్యక్షుడిని తీసుకొచ్చిరని నేను అడుగుతున్నా. ఎన్నికల సందర్భంగా మా పొన్నం ప్రభాకర్ గారు చెప్పిండ్రు, బీజేపీ ఏమిచ్చిందా అంటే గాడిద గుడ్డిచ్చిందని పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పిండ్రు. ఇవాళ నిజంగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటప్పుడు గాడిద గుడ్డు తీసుకొచ్చిండు తప్ప ఆనా పైసా కూడా ఇవాళ ఇవ్వలే. ఏ మొహం పెట్టుకొని ఇవాళ బీజేపీ వాళ్ళు ఇవాళ ఓట్లు అడగడానికి వచ్చిందని నేను అడుగుతున్నా. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి పవన్ కళ్యాణ్ మద్దతును మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యతిరేకించారు. తెలంగాణను అవమానించేలా పవన్ మాట్లాడారని, నిధులు ఇవ్వకుండా మోసం చేసే బీజేపీతో అంటకాగడాన్ని ప్రజలు ఆలోచించాలని కోరారు. కరీంనగర్ జిల్లా గుమ్లాపూర్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పొన్నం ప్రభాకర్ తెలంగాణ వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న పార్టీలకు ఓటర్లు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈరోజు తెలంగాణ మీద విషం చల్లుతున్నటువంటి పవన్ కళ్యాణ్ తోటి ఎలా తెలంగాణలో బీజేపీ పొత్తు పెట్టుకొని ప్రజల దగ్గరికి వస్తా ఉన్నది. స్వయంగా తెలంగాణ వ్యతిరేకించేటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ అవలంబిస్తూ తెలంగాణకు నిధులు ఇవ్వకుండా తెలంగాణ కళ్ళు పడితే ఆంధ్ర కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి అనేటువంటి పరిస్థితులలో ఆయన కొండగట్టుకు వస్తే ఉప ముఖ్యమంత్రిగా స్వాగతం చెప్తాం, మనం కూడా తిరుపతికి వెళ్తాం. కానీ తెలంగాణ ప్రజల అవమానపరిస్తే, తెలంగాణ ఏర్పాటు పట్ల వివక్షపూరితంగా మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోరు. అటువంటి వ్యక్తులతోటి పొత్తు పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ పట్ల తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలని సందర్భంగా కోరుతూ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో మంత్రి శ్రీధర్ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే 40 కోట్లతో మంథనిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశామన్నారు. బీఆర్ఎస్ పార్టీ అవగాహన లేకుండా కాంగ్రెస్ మేనిఫెస్టోపై అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. మేనిఫెస్టోను దిక్సూచిగా తీసుకుని ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ కూడా గెలిపించాల్సిందిగా కోరడానికి మరి మంథని పట్టణ వాసులందరికీ కూడా హృదయపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు మంథని పట్టణానికి సంబంధించి ఎప్పుడు లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పట్టణానికి సంబంధించి మౌలిక సదుపాయాల విషయంలో తెలుపగానే మేము వారు దాదాపు 2 సంవత్సరాల కాలంలోనే 40 కోట్ల రూపాయల మేరకు రోడ్లు, డ్రైనేజీలు, ఇతర అంశాల విషయంలో కేంద్రీకరించి పనిచేసి ఓట్లు అడగడానికి వెళ్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేనిఫెస్టో
మేనిఫెస్టో ఆషామాషిగా ఎవరో పనికిరాని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నట్టు దాని అర్థం తెలియకుండా ఈరోజు మేనిఫెస్టో అనేది మా దిక్సూచిగా రాబోయే కాలంలో కూడా సంక్షేమ పథకాలు అందించే సత్తా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఎం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థిస్తూ ఆయన సుజాతనగర్లో ప్రచారంలో నిర్వహించారు. రంగుల కండువాలు కప్పుకొని వచ్చి చెప్పే అబద్ధపు మాటలు నమ్మవద్దని, వారికి ఏ అధికారం ఉందని ప్రజలకు పథకాలు అందిస్తారని పరోక్షంగా సిపిఐ పార్టీని విమర్శించారు. నిరంతరము పేదవాడి బాగోగుల కోసం, పేదవాడికి భద్రత కోసం, పేదవాడికి భరోసానిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. దాంట్లో భాగమే పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇచ్చిన కార్యక్రమం కానీ, ఉచిత బస్సు సౌకర్యం కానీ, పెద్దోళ్లు తినే సన్న బియ్యం బువ్వ నా పేదింటి ఆడబిడ్డ తినాలని ప్రతి పేదింటి ఆడబిడ్డకి సన్న బియ్యం ఇచ్చిన కార్యక్రమం కానీ, రైతును రాజును చేస్తానని చెప్పి కాంగ్రెస్ కు ఓటేస్తే సిరిసిల్ల జిల్లాను తీసేస్తారని కేటీఆర్ అన్నారు. ఓవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన బీఆర్ఎస్, మరోవైపు ఇచ్చిన హామీలు మరిచిన కాంగ్రెస్, ఎప్పుడో ఒకసారి దేవుని పేరు చెప్పుకొని వచ్చే బీజేపీ పార్టీలున్నాయని, ఎవరికి ఓటు వేయాలో ప్రజలే నిర్ణయించుకోవాలని కేటీఆర్ అన్నారు. బీడీలు చుట్టే ఆడబిడ్డలకు ఆత్మగౌరవంతో ఉండే అవకాశం ఇచ్చింది కేసీఆర్ గారు. నెలకు 2,000 రూపాయలు ఆ రోజు ఇచ్చిండు. ఆ 2,000 మేము 4,000 చేస్తామని అబద్ధాలు చెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. 4,000 చేస్తాం, అది కూడా ఏం చెప్పిండ్రు, అత్తకు 4,000, కోడలకు 2,500, 2,500 ఒక్కలకు. అది కూడా ఇంకేం చెప్పిర్రు, 100 రోజులనే ఇస్తాం, ఇగో ఇది మా గ్యారంటీ కార్డు, గట్టిగా రాసి పెట్టుకోని ఇంట పెట్టుకోని అని అబద్ధాలు చెప్పిండ్రు. ఇప్పుడు 100 రోజులు 800 రోజులు అయింది, ఇప్పటి 26 నెలలు దాటింది. ఒక్క పైసా వాళ్ళకన్నా ఇచ్చిండ్రా? ఆ పెన్షన్లు కూడా 2 నెలలు ఎగ్గొట్టిరు వీళ్ళు. మీకు ఆదుకుండాలి, పెన్షన్లు 2 నెలలు ఎగ్గొట్టిరు. అది మాత్రమే కాదు, మీకు ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా, దయచేసి గుర్తెచ్చుకోండి. ఎన్ని అబద్ధాలు చెప్పింది మీకు. ఇక్కడ రైతు బంధు పడ్డది ఎవరికన్నా? రైతులు లేదా? ఎవరు రైతులు ఉన్న వాళ్ళకి రైతు బంధు పడ్డదా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీకు డిసెంబర్ నెలలోనే రైతు. సీఎం రేవంత్ బూతుల సీఎంగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోతారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సీఎం ప్రజలను డైవర్ట్ చేయాలని చూస్తే ప్రజలే రేవంత్ను డైవర్ట్ చేస్తారని అన్నారు. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిన స్కామ్లను హరీష్ రావు వివరించారు. పాలన చేతకాక తమపై పరుష పదజాలంతో మాట్లాడితే ఇంకా ఎక్కువ బూతులతో సమాధానం చెప్పగలమని అన్నారు. తాము విలువలతో కూడిన రాజకీయాలు మాత్రమే చేస్తామని అన్నారు. రాజకీయంగా విమర్శలు ఉండొచ్చు, ప్రతి విమర్శలు ఉండొచ్చు, కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న వికృత భాష సభ్య సమాజం ఇవాళ చీత్కరిస్తూ ఉంది. సమాజం మొత్తం కూడా చీకొడతా ఉంది. రాజకీయాల్లో విలువలు కాపాడాల్సినటువంటి వ్యక్తే రోజు రోజుకు దిగజారి ప్రవర్తించడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం. ఆయనను ఇలా తెలంగాణ సమాజం, తెలంగాణ సాధించిన వ్యక్తిగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నిజం చేసిన వ్యక్తిగా జాతిపితగా పిలుచుకుంటారు. దానికి నీకేం కడుపు నొప్పి? ఎందుకంత నోరు బారేసుకుంటున్నారు? ఇప్పుడు మేము కూడా రేవంత్ రెడ్డి గారికి అంతకంటే గట్టిగా, అంతకంటే పరుష పదజాలంతో, బూతులతో సమాధానం చెప్పగలం. మేము చెప్పలేం. వెలమ సామాజిక వర్గంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేవంత్ అన్ని మర్యాదలు అతిక్రమించి అలా మాట్లాడడం మంచి పద్ధతి కాదని, వెలమ జాతిని టార్గెట్ చేస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడడం సరికాదని అన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే ఓ వర్గంపై విషం చిమ్ముతున్నారని ఫైర్ అయ్యారు. సీఎం తన వైఖరిని మార్చుకోవాలని కవిత సూచించారు. అనేక రకమైనటువంటి మాటలతో ప్రత్యర్థుల్ని విమర్శిస్తూ ఉంటారు. కానీ నిన్న వారు అన్ని రకాలైనటువంటి మర్యాదలను అతిక్రమించి వెలమ జాతిని పట్టుకొని వారి నోటికి ఎంత వస్తే అంత అన్నట్టు మాట్లాడినరు. ఈ వైఖరి కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మీరు ముఖ్యమంత్రి పదవి ఎక్కేటప్పుడు ఒక ప్రమాణ స్వీకారం చేసిండ్రు. ఏ భేదభావం లేకుండా అందరినీ సమానంగా చూసుకుంటాను, అందరినీ గౌరవిస్తాను అనేటటువంటి మాట మీరు ప్రజలకు ఇచ్చున్నారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నారు. అవన్నీ మర్చిపోయి ఇవాళ మీరు ఒకటే ఒక జాతిని టార్గెట్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. రాజకీయంగా మీరు ప్రత్యర్థుల్ని ఎదుర్కొనేటటువంటి దమ్ము ధైర్యం లేకనే మరి ఇట్లా ఒక జాతి మీద విషం చిమ్ముతున్నారని నేను బలంగా నమ్ముతున్నాను.
కాంగ్రెస్ ప్రభుత్వంలో చేపట్టిన స్కీమ్లన్నీ స్కామ్లే అన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. నైని బ్లాక్ టెండర్ల రద్దుతోనే అవినీతి జరిగిందన్న విషయం తేలిపోయిందని అన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ వైఫల్యాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన రామచంద్రరావు హిల్ట్ పాలసీకి విధానాలు లేవని విమర్శించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి ఇళ్లు ఇవ్వమంటే బీజేపీ సుందరీకరణను అడ్డుకుంటుందని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్, బి ట్యాక్స్ నడుస్తున్నాయని ఆరోపించారు. ఇంతవరకు ఎన్ని కన్వర్జన్స్ అయినా ఎంతమంది అక్కడ ఉద్యోగస్తులు పనిచేస్తుంటారో ఇండస్ట్రీస్ లో ఎన్ని షిఫ్ట్ చేశారు, ఎక్కడ పెట్టారు, ఎట్లా పెడతారు అని ఏం పాలసీస్ లేవు. బట్ యూ బాట్ హిల్ట్ స్కీమ్. హిల్ట్ స్కీమ్ కాదు ఇది, హిల్ట్ స్కామ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. రెండోది మూసీ సుందరీకరణ అన్నారు, బీజేపీ అడ్డుకుంటుంది అన్నారు. బీజేపీ సుందరీకరణ కానీ ప్రక్షాళన కానీ ఇప్పుడు అడ్డుకోలే. మూసీ పక్కన ఉన్నటువంటి బీద వాళ్ళకి ఏమవుతుంది, ఏం చేస్తారని చెప్పి అడుగుతా ఉన్నాం మేము. ముందు వాళ్లకు ఇల్లు ఇవ్వండి, వాళ్ళ ఒక ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చూడమని చెప్పండి. అప్పుడు కానీ మీరు సుందరీకరణకి పోండి, మాకు అభ్యంతరం లేదన్నాం మేము. అదేవిధంగా నాని కరీంనగర్కు 1400 కోట్లు విడుదల చేశారని సీఎం రేవంత్ చెప్పడం పెద్ద జోక్ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. 2 ఏళ్ల పాలనలో కరీంనగర్కు నయా పైసా ఇవ్వలేదని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల కోసం అబద్ధాలు చెబుతున్నారని, నిధులిచ్చినట్లు శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా అంటూ రేవంత్ కు బండి సంజయ్ సవాల్ చేశారు. బంగారం ఇచ్చిరా మొత్తం మెరుతున్నాయి, బంగారం అంతా మీరు ఇవ్వలేడు. ఆ కాంగ్రెస్ వాళ్ళు ఇయ్యరు, పోంగ మొత్తం చుట్టూ కొంగు అప్పుడు గుంజుకపోతారు దొంగలాడు. తులం బంగారం ఇవ్వాలి, వారికి స్కూటీ ఇచ్చిరా, చిన్న స్కూటీ ఇచ్చిరా, బంగారం మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిరా, 2500 రూపాయలు ఇవ్వకపోయా, 4000 రూపాయలు ఇవ్వకపోయా, తులం బంగారం ఇవ్వకపోయా, స్కూటీ ఇవ్వకపోయా, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకపోయా. ఇప్పుడు ఓటు వేయరు, ఇప్పుడు ఏంటి మళ్ళీ కాంగ్రెస్ ఓటు వేయరు, వేస్తారా? అగో సాబిత దొరికితే మా అక్క రేవంతుడి గర్చ కొరికి సంపదంటున్నది ఆడ పట్ట పళ్ళు కొడుతుంది. అగోడు ఇలా వాళ్ళకి ముఖ్యమంత్రి ఏమన్నాడంటే తలకాయ నరికినా ఒక్క పైసా లేదు అన్నాడు. టీవీ చూసినా కదా. మరి అప్పుడు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 4 వారాల్లో డీజీపీ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని యూపీఎస్సీ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. గత ఏప్రిల్లో తెలంగాణ ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది. గతేడాది తెలంగాణ డీజీపీగా బి శివధర్ రెడ్డి నియామకం విషయంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై ఇవాళ సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం విచారణ జరిపింది. హైకోర్టు తీర్పును సమర్థించింది. 4 వారాల్లో పూర్తిస్థాయి డీజీపీ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని యూపీఎస్సీకి తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశించింది. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం వైసీపీ దుర్మార్గులకు పరాకాష్ట అన్నారు కూటమి నేతలు. వైసీపీ విమర్శలపై సమావేశమైన కూటమి నేతలు తెలిసి దేవుడి ప్రసాదాన్ని వైసీపీ హయాంలో కల్తీ చేశారని ఆరోపించారు. దేవుడితో పెట్టుకున్నది ఎవరైనా నాశనమవుతారని అన్నారు. ఈ వ్యవహారంలో హస్తం ఉన్న ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. అసలు పాల సేకరణే చేయలేని ఒక డైరీ ఏ విధంగా నెయ్యి సప్లై చేయగలుగుతుంది? 390 రూపాయలు 19 రూపాయలకి నెయ్యి రాగలిగే వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? అది నెయ్యి అనబడుతుందా? అన్య మతస్థుల యొక్క ప్రాబల్యం పెంచే ఒక ప్రయత్నం, దాన్ని ఒక ఓటు బ్యాంక్గా మార్చుకోవాలనే ఒక ఆలోచన, దీనికి పరాకాష్ట ఇది. ఆ విధంగా దేవాలయాలపై ఏం దాడులు జరిగినా ఏమీ జరగదు. పవిత్రమైన లడ్డు ప్రసాదాన్ని కూడా దాని పవిత్రత తగ్గించినా కూడా ఏమీ కాదు. ఆగమాలు అలాగే మిగతా అన్ని వ్యవస్థలు, సేవలు, వీటన్నిటిలో భగ్నం కలిగించే విధంగా నిబంధనలన్నీ కూడా తిలోదాఖలాలు ఇచ్చి ముందుకెళ్తున్న తీరు, అలాగే రివర్స్ టెండరింగ్ చేయడం జరిగింది. నిన్న ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలని చెప్పాడు. నిజంగా మేము అడుగుతున్నాం, ఎందుకు ఎవరు క్షమాపణలు చెప్పాలి? ఇవాళ ఏవైతే ల్యాబ్ రిపోర్ట్స్ని పక్కన పెట్టి మీ పేపర్ ఇచ్చిన అబద్ధాలపైన క్షమాపణలు చెప్పాలా అని చెప్పి అడుగుతున్నాం. ఇవాళ పవిత్రమైన నెయ్యి బదులు ఇవాళ సింథటిక్ నెయ్యి వాడినందుకు క్షమాపణలు చెప్పాలా? అలాగే సుమారు 250 కోట్ల పైగా దీంట్లో చేతులు మారాయని చెప్పి విస్పష్టంగా తెలుస్తుంది, అందుకు క్షమాపణలు చెప్పాలా? వీళ్ళు ఎలాంటి పరంపర నుంచి వచ్చారు? వారసత్వం ఏంటి వీళ్ళకి?
వీళ్ళు భగవంతుడి మీద పగబట్టారు. వీళ్ళు ఏడుకొండల స్వామి మీద పగ ఉంది. ఈ రోజు పగ కాదు, ఏం పగో నాకు అర్థం కాదు. టీటీడీకి మేము ఇన్ని లక్షలు 59 లక్షల పైచులకు నెయ్యి సప్లై చేసామంటే ఆ పర్టికులర్ కంపెనీ 58 లక్షల పైచులకు వీళ్ళు మనకి పామ్ ఆయిల్ దానికి సంబంధిత అన్ని కొన్నారు. అలాగే 1,70,000 ఈ కెమికల్స్ కొన్నారు. తెలియక చేస్తే పొరపాటు, తెలిసి చేస్తే తప్పు, కనీసం తప్పులు జరిగినాయి అది కూడా చెప్పకపోగా మమ్మల్ని క్షమించమని అడుగుతున్నారు. నేను కూర్చోబెట్టి ఇది భగవంతుడికి ఇచ్చి ఈ రోజు బుకాయించి తప్పులు చేసి మళ్ళీ ఈ రోజు ఏం లేదని మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు. వెండి విగ్రహాలు పోతే, అమ్మవారి విగ్రహాలు పోతే పోయిందంటారు. విగ్రహం కాల్చి ఎవరైనా అపవిత్రం జరిగితే ఎవడు పిచ్చోడు చేసాడు అంటారు. కల్తీ జరిగిందని రిపోర్ట్ అప్పుడు వాళ్ళకి ల్యాబ్ టెస్ట్ వాళ్ళు పంపిస్తే అప్పుడున్న టీటీడీ చైర్మన్ కానీ వీళ్ళు కానీ వాళ్ళు 100% తొక్కి పెట్టేశారు. దాన్ని బయటకు తీసుకురాలా. దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఆల్రెడీ 22లో జరిగింది కదా, దాని గురించి సమాధానాలు లేవు. ఇవన్నీ తెలిసి కూడా మీరు అయోధ్యకి కల్తీ లడ్డులు పంపించారు. మీరు ఇది విశ్వాసాల మీద మీరు కొడుతున్న దెబ్బ. ఇది ఏడుకొండల వాడి మీద పగబెట్టుకున్నాడు ఎవరైనా సరే మట్టి కరిచిపోతారు తప్ప, మీరు ఇలా బుకాయించుకొని చేసిన తప్పులు క్షమాపణ వేడుకోండి తప్ప మీరు కూర్చోబెట్టి మేము క్షమాపణ, మీరు భగవంతుడికి మీరు క్షమాపణ చెప్పాలి, ఏడుకొండల వాడికి మీరు క్షమాపణ చెప్పాలి. ఇది ఈరోజు మీరు మాట్లాడుతుంది ఈ రోజుతో ఆగదు. ఇది ఐ విల్ మేక్ షూర్, మా కూటమి విల్ మేక్ షూర్ దట్ యు విల్ బి లయబుల్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు కూడా. గడిచిన 5 సంవత్సరాలు వీళ్ళ ప్రవర్తన పరాకాష్ఠకి వెళ్ళింది. వీళ్ళ అధికారం ఉన్నప్పుడు అంతర్వేదిలో రథం తగలబడిపోతే అడిగితే కంతిరీగలు కాల్చాయి, అంతేగాని ఎవరికి సంబంధం లేదని. ఆంజనేయుడి తోక కట్ చేసి పగలు కొడితే అడిగితే ఆ రోజున్న పాలకుల యొక్క గర్వం చూస్తే బొమ్మే కదా ఏమైపోతుంది, మళ్ళీ ఇంకో బొమ్మ పెట్టుకోండి అని మాట్లాడారు. మొత్తం కెమికల్స్తో పామాయిల్తో నెయ్యి తయారు చేసే పరిస్థితికి వచ్చారు. డెలిబరేట్గా అపవిత్రం చేయడానికి మీకు విశ్వాసం లేకపోవచ్చు. విశ్వాసం లేకపోతే ఆ జోలుకు రావద్దండి. బ్రిటిష్ వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి జోలుకు రాకుండా మిగిలిన దేవాలయాలు చేసినా ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేశారు. రికార్డ్స్ కానీ పద్ధతులు కానీ సాంప్రదాయాలను కానీ ఇంప్రూవ్ చేశారు. అలాంటి దేవుడి దగ్గర మీరు చేసిన అపచారం చూస్తే దుర్మార్గమైన అపచారం. నిన్న అతని స్పీచ్ చూస్తే ఏమనాలో నాకు తెలియదు. కరుడు కట్టిన నేరస్తులు ఏ విధంగా అసత్యాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తారో అదే చేస్తున్నారు. మేము ముగ్గురం కూర్చున్నాం. ఇది ఇంతటితో వదిలిపెట్టే సమస్య లేదు. ఇలాంటి తిరిగి జరగకుండా పవిత్రతను కాపాడడానికి ఏ చర్యలు తీసుకోవాలని అన్ని చర్యలు తీసుకున్నాం, ఇంకా తీసుకుంటాం. అదే మరి దోషులను కూడా అన్ని విధాలా శిక్షించడానికి అన్ని చర్యలు తీసుకొని ముందుకు పోతాం. నీటి సంరక్షణను చాలా మంది పట్టించుకోవడం లేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అమరావతిలో నీటి సంఘాల అధ్యక్షుల సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. నీటి విలువ తెలిసిన వ్యక్తిగా భూగర్భ జలాలు పెంచేలా అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. అనంతపురం జిల్లాను పండ్ల తోటల వనంగా మార్చామని, ఏపీలో ఉన్న నదుల నీటిని సమర్థంగా వినియోగించుకుంటే కరువు అనేదే ఉండదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మనకు నీరు యొక్క ప్రాధాన్యత గురించి నేను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మాకు నీటి ప్రాధాన్యత తెలుసు అనేవాళ్ళు చేలిపైకెత్తండి. అందరికీ తెలుసు. కానీ నీటి సంరక్షణ మాత్రం పట్టించుకోం. ఒకప్పుడు నేను చిన్నప్పుడు చూసేవాడిని. నేను చిన్నప్పుడు చూస్తే ఎక్కడ చూసినా నీళ్లుండేటివి. అన్ని నదులన్నీ కూడా జీవనదులుగా ఉండేటివి. రాయలసీమ మొన్నటి వరకు చూస్తే ఎక్కడికక్కడ పోరాటాలు జరిగాయి. అందరూ అన్నారు రాయలసీమ రాళ్ల సీమగా మారిపోతుంది, ఎడారిగా మారిపోతుందంటే కాదు, నా రాయలసీమ రతనాల సీమ చేయాలని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, ఈ రోజు అనంతపురం జిల్లా ఎడారి కాదు, పండ్ల తోటల వనంగా తయారు చేసిన ఘనత ఈ ప్రభుత్వానిది. అది దూరదృష్టి, మీ మీదుండే అభిమానం. ఈ రోజు ఒకే ఒక విషయం చెప్తున్నాను, నిన్నటి వరకు రాయలసీమ రాళ్లసీమ. రాయచోటికి కృష్ణా జలాలను తీసుకొచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం సుద్దమళ్ళ గ్రామంలోని రేకులకుంట చెరువుకు జలహారతి ఇచ్చి పూజలు చేశారు. రైతుల సంక్షేమమే
కూటమి ప్రభుత్వం లక్ష్యమని, ఇందులో భాగంగా హంద్రీనీవా కాలువల ద్వారా కృష్ణా జలాలను వెలిగళ్లు ప్రాజెక్టులోకి తీసుకొచ్చామని అన్నారు. వెలిగల్లు ప్రాజెక్టు ద్వారా రాయచోటి నియోజకవర్గంలోని గాలివీడు, లక్కిరెడ్డిపల్లి, రామాపురం మండలాల్లో ఉన్న ప్రతి చెరువుకు నీళ్లు అందిస్తున్నామని అన్నారు. రాయచోటిని సస్యశ్యామలం చేయడమే తన ధ్యేయమన్నారు. కృష్ణా జలాలు నింపుకుంటామంటే ఇంకా వెలిగిన ప్రాజెక్టు ఇంకా అదనపు బలం ఇప్పుడు ఏర్పాటైంది. ముందుండే వెలిగిన నీళ్లే కాకుండా కృష్ణా నీళ్లు ప్రాజెక్టులో పడడం వల్ల ఇంకా అదనపు బలం, ఇంకా చెరువులు ఎక్కువ దానికి ఇచ్చేదానికి ఇంకో రెండోసారి కూడా చెరువులు నింపుకునేదానికి అవకాశం వచ్చింది. కాబట్టి అధికారుల తరఫున మా తరఫున ఒకటే కోరుకుంటున్నాం, రైతులంతా సామరస్యంగా ఉంటే అన్ని చెరువులు నింపచ్చు. మనం నేను ముందే చెప్పినట్టు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న ప్రధానిపై దాడి చేసేలా విపక్ష ఎంపీలు వ్యవహరించారని అన్నారు. అందుకే మోడీని సభలోకి రావద్దని చెప్పినట్టు తెలిపారు. పార్లమెంట్ చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదని, విపక్ష ఎంపీలు సభా మర్యాదలను ఉల్లంఘించారని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. సభలో ప్రతిపక్ష మహిళా ఎంపీలు వ్యవహరించిన తీరు మంచి పద్ధతి కాదని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. सम्माननीय सदन के कुछ सदस्यों ने लोकसभा चैम्बर में जिस प्रकार का व्यवहार किया, ऐसे दृश्यों का सृजन किया, वो लोकसभा की शुरुआत से लेकर आज तक कभी नहीं हुई। प्रतिपक्ष के सदस्यों ने जो व्यवहार अध्यक्ष के कार्यालय में किया, वो हमारी संसदीय परंपराओं के लिए न उचित था, और तो मैं कहूँगा कि वो एक ब्लैक स्पॉट की तरह था। जब सदन के नेता को सम्माननीय महामहिम राष्ट्र విపక్షాల ఆందోళనల మధ్య రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి లోక్సభ ఆమోదం లభించింది. నిరసనల మధ్యే రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి స్పీకర్ ఓటింగ్ నిర్వహించగా బిల్లు పాస్ అయింది. అయితే ప్రధాని ప్రసంగం లేకుండానే రాష్ట్రపతి ప్రసంగానికి లోక్సభ ఆమోదం తెలపడం 22 ఏళ్ల తర్వాత తొలిసారి. 2004లో మన్మోహన్ సింగ్ ప్రధాని సమాధానం లేకుండానే రాష్ట్రపతి ప్రసంగానికి ఆమోదం లభించగా బుధవారం నిరసనల కారణంగా ప్రధాని మోడీ ప్రసంగానికి ముందే సభ వాయిదా పడింది. దాంతో ప్రధాని ప్రసంగం లేకుండానే సభలో ధన్యవాద తీర్మానం ఆమోదం పొందింది. ఫిలిప్పీన్స్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. బోంగావోలో రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సముద్రంపై నిర్మించుకున్న నివాసాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో దాదాపు 1000కి పైగా ఇళ్లు కాలి బూడిదవగా 5000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ప్రాథమిక దర్యాప్తులో ఓ ఇంట్లో ఎగిసిపడ్డ మంటలే ఈ భారీ అగ్ని ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు. మేఘాలయలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తాస్ట్రే ప్రాంతంలో ఓ బొగ్గు గనిలో గురువారం పేలుడు సంభవించడంతో కనీసం 16 మంది కార్మికులు మరణించారు. మృతులంతా అసోం రాష్ట్రానికి చెందిన వలస కార్మికులుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఈ దుర్ఘటన గురించి తెలియగానే మేఘాలయ పోలీసులు, సహాయక బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గని లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. మేఘాలయలో తరచూ జరుగుతున్న చట్టవిరుద్ధమైన ర్యాట్ హోల్ మైనింగ్ వల్లే ఇలాంటి ప్రమాదాలు పునరావృతమవుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా ఈ బొగ్గుగని అక్రమంగా కొనసాగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ వ్యవహారంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కు సంబంధించిన పలు విషయాలు వెల్లడయ్యాయి. దీనిపై తాజాగా గేట్స్ స్పందించారు. అతడితో ఉన్న ప్రతి క్షణానికి చింతిస్తున్నానని చెప్పారు. ఈ మేరకు ఆస్ట్రేలియా మీడియా సంస్థతో మాట్లాడారు. ఏదో ఒక రూపంలో అతడు తనను టార్గెట్ చేయాలని ప్రయత్నించాడా అంటూ ప్రశ్నించారు. కుంభకోణం దర్యాప్తునకు సంబంధించి 30 లక్షల పేజీలను అమెరికా న్యాయశాఖ ఇటీవల విడుదల చేసింది. ఇందులో గేట్స్ సంబంధించిన ఓ విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన రష్యన్ మహిళలతో లైంగిక సంబంధాలు నెరిపాడని, అందువల్లే ఆయన సుఖవ్యాధుల బారిన పడ్డారని ఎప్స్టీన్ ఆరోపణలు చేశాడు. దీనిపై స్పందిస్తూ బిల్ గేట్స్ రిగ్రెట్ అయ్యారు. ఎప్స్టీన్ కోసం కేటాయించిన ప్రతి క్షణానికి ఇప్పుడు చింతిస్తున్నట్లు తెలిపారు. అందుకు క్షమాపణలు కోరుతున్నట్లు వెల్లడించారు. అయితే ఆ ఈమెయిల్స్లో ఉన్నది నిజం కాదని బిల్ గేట్స్ కొట్టిపారేశారు.